సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో బజర్ నొక్కి చెప్పండి. మీ ముందర ABCD అని ఉంది కదా, అందులో మీరు ఏ ఆప్షన్ అయితే అనుకుంటున్నారో టాప్ ఆన్సర్ అని, దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ ఇస్తాం మీకు, రాంగ్ అయితే పోతుంది. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పినప్పుడు వేరే టీం వాళ్ళు ఆ రైటా రాంగా మీద డబ్బులు పెట్టొచ్చు. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, దేని వల్ల మనిషి ఎక్కువ అనారోగ్యానికి గురి అవుతాడు? ఏ పని లేకపోవడం వలన, బి అతిగా ఆలోచించడం వలన, సి నిద్ర లేకపోవడం వలన, అండ్ డి చెడు సావాసాలు చేయడం వలన. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేని వల్ల మనిషి ఎక్కువ అనారోగ్యానికి గురి అవుతాడు? ఏ పని లేకపోవడం వలన, అతిగా ఆలోచించడం వలన. బ్యూటీస్ బి. నేహా పెట్టు. 50,000. బి మీద 50,000 రైటా రాంగా? రాంగ్. ఎంత పెడుతున్నారు? 1 lakh. మీరు చెప్పినటువంటి ఆన్సర్ అతిగా ఆలోచించడం వల్ల. ఇది కరెక్ట్ అయితే మీ 50,000 3 టైమ్స్ పెరుగుతుంది. ఒకవేళ మీరు అనుకున్నది ఇది రాంగ్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. చూద్దాము. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఓకే, 2 లక్షలు. మీ అమౌంట్ 50,000 పోయాయి. సెకండ్ క్వశ్చన్, లవ్ బ్రేకప్ అవ్వడానికి అమ్మాయిలు సిల్లీగా చెప్పే రీజన్స్ ఏంటి? ఏ మెసేజ్ కి త్వరగా రిప్లై ఇవ్వడం లేదని, బి కలిసి రీల్స్ చేయడం లేదని, సి గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇవ్వడం లేదని, డి షాపింగ్ ఎక్కువగా చెయ్యనివ్వడం లేదని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ బ్రేకప్ అవ్వడానికి అమ్మాయిలు సిల్లీగా చెప్పే రీజన్స్ ఏంటి? మెసేజ్ కి త్వరగా రిప్లై ఇవ్వడం లేదని, కలిసి రీల్స్ చేయడం లేదని. ఓకే బ్యూటీస్, It's a B. We are putting 50,000. రైటా రాంగా? రాంగ్. లక్ష. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. వీళ్ళు చెప్పింది కలిసి రీల్స్ చేయడం లేదని. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అయ్యో. థర్డ్ క్వశ్చన్, భార్య నుండి ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసే ముందు భర్తకి వచ్చే ఆలోచన ఏంటి? ఏ ఇది ఏ పప్పో ఉప్పో తెమ్మంటుంది అని, బి ఎవరి మీద చాడీలు చెప్పడానికి చేసిందో, సి ఎక్కడున్నానో తెలుసుకోవడానికేమో, డి ఏం వండాలో అడగడానికా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య నుండి ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసే ముందు భర్తకి వచ్చే ఆలోచన ఏంటి? ఇది ఏ పప్పో ఉప్పో తెమ్మంటుంది అని, ఎవరి మీద చాడీలు చెప్పడానికి చేసిందో. బ్యూటీస్, మా ఏకాభిప్రాయంతో we are going with C. ఎంత? 1 lakh on C. రైటా రాంగా? రైట్ ఆన్సర్. 1 lakh. సో మీరు అనుకుంటున్నారు ఎక్కడున్నానో తెలుసుకోవడానికి చేసింది అని. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నేను అనుకున్నాను ఇందాక వీళ్ళు చరిత్ర సృష్టించారు అన్ని రాంగ్ చెప్పి, మీరు కూడా అదేనేమో అనుకున్నాను. లేదు, కొడితే కుంభస్థలం కొట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్,
నిద్రలో ఎటువంటి కళలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము. చెప్పమ్మా. సుమక్క కళ్ళకి వస్తే అది నిజమవ్వాలి అని కోరుకుంటా. బా బా. థాయిలాండ్ లో థాయ్ మసాజ్ చేసుకున్నట్టు. చాలా సిగ్గుపడుతున్నాడు అతను. నన్ను చేసుకున్నవాడు ఇల్లరికం వచ్చినట్టు కలొస్తే నేను బాగుంటుంది. వస్తా నేను వస్తా నీకు ఎలాంటి కళ నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది? నాకు ఒక 100 kgs బంగారం దొరికితే బాగుండు. నువ్వే ఉన్నావురా బంగారం, నీకెందుకురా బంగారం? ఓకే, నీ కళ ఏంటో చెప్పు. నా కళ వచ్చేసి 100 kgs బంగారం అయిపోవాలి అశోక్. ఓకే, నైస్ కళ. నీది? అక్క నా కలొచ్చేసేసి మీరు ఫర్ ద ఫస్ట్ టైం మూవీ ప్రమోషన్ షో త్యాగం చేసి నాకు ఇచ్చినట్టు కలొచ్చింది అక్క. చేసేస్తున్నా. వరంగల్ వెళ్ళు. వరంగల్ అని పంపిస్తున్నారు. లేదా ఆ రోజు వేరే ఈవెంట్ ఉంది. రిలీజ్ ఈవెంట్లు అన్ని మీరే చేస్తున్నారా, అడిగి ఇవ్వట్లేదంట. నాకు రాని కాల్స్, రాని ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు ఏవైతే కాల్ వస్తుందో నేను అది వెళ్ళి చేస్తున్నా, అది కూడా నాకు కుదిరితేనే. అండ్ వాళ్ళు మళ్ళీ ఎవరిని పిలుచుకోవాలి అనుకునేటప్పుడు ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్స్ అడిగితే నేను డెఫినెట్లీ చెప్తున్నాను. కానీ వాళ్ళకి వచ్చిన ఆప్షన్స్ కి వాళ్ళు వెళ్తున్నారు, అది వాళ్ళ చాయిస్. నాకు క్వశ్చన్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్స్ అడుగుతా, అందరికీ అడుగుతా. అశు, ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటావు. ఈసారి ఏ కాంట్రవర్సీ లేకుండా మంచిగా వెళ్తున్న టైంలో అశులో ఏదో చేంజెస్ కనిపిస్తున్నాయి అని జనాలు అంటున్నారు. దానికి ఏం మాట్లాడు? అదే జనాలను అడిగి చెప్పు ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి, దాన్ని బట్టి ఆ చేంజ్ బట్టి నేను ఆన్సర్ చెప్తాను. కానీ వస్తున్నాయా లేదా? ఏమొస్తున్నాయి? క్వశ్చన్స్, ఆన్సర్స్, కామెంట్స్ వచ్చాయా లేదా? ఏమో నేను చదవలేదు. మరి నీకు ఏమైనా పంపిస్తే స్క్రీన్ షాట్ పంపి నేను చదువుతాను. రితు, నేను అసలు ఉండలేడు. ఎక్స్పోజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యా అని చెప్పి ఆడియన్స్ ఒపీనియన్, దానికి నీ ఒపీనియన్? అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేను పెద్దగా వాళ్ళకి వెళ్ళి మరి అవును ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను చెప్పలేను. నేను వేరే వాళ్ళ గురించి 100 అనుకుంటాను. ఐ డోంట్. సూర్య, ఫెమినిస్ట్ అంటే ఏంటి? ఫెమినిస్ట్ గా ఎందుకు ఆ వర్డ్ ని వాడవు? లైక్ అది నేను వాడిన సిచ్యువేషన్ వేరు, దాని తర్వాత సోషల్ మీడియాలో దాన్ని కన్వే చేసిన విధానం వేరు. కానీ దానివల్ల నీకు నెగిటివిటీ వచ్చింది. ఓకే, నెగిటివిటీని తీసుకుంటావు, యాక్సెప్ట్ చేస్తుంది. పాజిటివిటీని తీసుకున్నప్పుడు నెగిటివిటీని కూడా తీసుకుంటాను. ఏం పాజిటివిటీ వచ్చింది? నాకు ఫ్యామిలీ ఆడియన్స్ లో నాకు మంచి రీచ్ ఉండింది. మా పేరెంట్స్ నన్ను చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. నేను అంత దూరం వెళ్ళడానికి నేను అచీవ్ చేసిందానికి. ఓకే అంట. చైతు, శివ, ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నావని, అది బ్రేకప్ అయ్యిందని, రిలేషన్స్ కన్నా ఎక్కువ చైతుకి హుకప్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక రూమ్. నో కమెంట్స్. ఆన్సర్, జస్ట్ ఆన్సర్ చెప్పు. నో కమెంట్స్. ఎందుకు నో కామెంట్? మై విష్, మై లైఫ్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు. ఇప్పుడు అందరి తరపు నుంచి నీకు క్వశ్చన్ అక్క, విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఎదుటిన్నాడు ఫీల్ అవుతాడు, ఎదుటిన్నాడు ఫీలింగ్స్ తో, ఎమోషన్స్ తో, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళు ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు సంబంధం లేకుండా క్లబ్బుల్లో జరిగే సీన్ల మీద లేకపోతే పోలీస్ కేసుల మీద అడుగుతావు కదా. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే అప్పుడు నీకు కూడా ఉండాలి కదా, అరే ఏదో ఒక రోజు ఆపోజిట్ చైర్ లో నేను కూర్చుంటాను, నేను సమాధానం చెప్తా. ఆపోజిట్ వాడు కూడా చెప్తున్నాడు, బట్ ఆ ఫీలింగ్ గురించి నీకు తెలుస్తుంది కదా అప్పుడు. అంటే ఇక్కడ జరుగుతున్నవే కదా అన్ని నేను అడుగుతున్నవి, అన్ని మాట్లాడుకుంటున్నవే నేను అడుగుతున్నాను. నేను కొత్తగా కానీ నువ్వు కావాలని ఆ విషయం అడగడానికే నువ్వు ఏర్కోరి ఆ టైంలోనే ఇంటర్వ్యూ నువ్వు అడుగుతావు కదా. కావాలని ఆపోజిట్ వాడు హట్ అయితే మన కంటెంట్ వస్తుందిరా, ఇక్కడే ఏడవాలరా, ఏడ్చేటట్టు చెయ్యాలరా అని. నిన్ను ఇంటర్వ్యూ చేశానా? ఇది చాలా మంది ఆడియన్స్ కి క్వశ్చన్ అన్నమాట. But whatever it is, every individual person in profession has their own standards. He is standing there, tana style adi, that's why he is standing out, controversial anchor అని చెప్పేసి. So we have to respect everyone's profession అంతే. సరే, ఇక్కడ ఆప్షన్స్. నిద్రలో ఎటువంటి కళలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము. ఏ, ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు. బి, రాత్రికి రాత్రి ఫేమస్ అయినట్టు. సి, డబ్బులున్న బ్యాగ్ దొరికినట్టు. డి, ఆస్కార్ అవార్డ్ లాంటివి గెలిచినట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిద్రలో ఎటువంటి కళలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు. రాత్రికి రాత్రి ఫేమస్ అయినట్టు. చెప్పండి. 50,000. రైటా రాంగా? 50,000 wrong. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు, అది మీరు చెప్పింది. మీరేమో రాంగ్ అంటున్నారు. 50-50. ఓకే, చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం,
చినబోకుమా డబ్బులున్న బ్యాగ్ దొరికినట్టు